హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వంగ గీతకు మరో భారీ ఆఫర్ అండి. షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వంగ గీతకైతే జగన్ కీలక పదవి ఇచ్చారండి. సో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ అయితే వారిని కూడా ఈ విధంగా అయితే మాట్లాడారు. సో ఈ రెండు వర్షన్స్ అయితే మనం విందాము, వీడియోలో తెలుసుకుందామండి. సో ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు, విషయం తెలిసిందే. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీతకు మద్దతుగా నిన్న జగన్ అయితే ప్రచారం చేశారండి. ఎన్నికల్లో తమ చివరి బాణాన్ని అయితే సంధించారు. సో వంగ గీతను గెలిపిస్తే కనుక అక్కడ ఆమెకు దక్కే పదవి గురించి స్పష్టతగా అయితే క్లారిటీ ఇచ్చారండి జగన్ గారు. సో పవన్ పైన కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంతకుముందు వంగ గీత తన గెలుపు పైన అయితే ఆవిడ కూడా తీవ్ర ఉద్వేగానికి లోనైన విషయం మనకు తెలిసిందే. సో ఇక జగన్ కీలక ప్రకటన అయితే ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా కీలక అంశాలు వెల్లడించారని ఆ భాగంలోనే పిఠాపురంలో వంగ గీత గెలిస్తే కనుక తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అవకాశం పోస్ట్ ఇస్తానైతే ప్రకటించారండి. సో జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో కాపు వర్గానికి డిప్యూటీ సీఎం గోదావరి జిల్లాలకే ఇచ్చాము, అక్కడ వరకే ఉంది. సో ఇప్పుడు వంగ గీత గారికి కూడా డిప్యూటీ సీఎం ఆమె గెలిస్తే కనుక ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన నెటిజన్లు, సో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినంత మాత్రాన ఎవరు కూడా ఏమీ చేయలేదు, సో ఆ పదవి పేరుకే పదవి, అక్కడ చేసింది ఏమీ లేదనేది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వంగ గీతకు ఇస్తానని చెప్పుకొచ్చారండి. సో ఇక పవన్ వ్యవహార శైలిపై కూడా ఆయన విమర్శలు చేశారు. బాబు చేసే ప్రతి మోసం వెనుక పవన్ కళ్యాణే ఉన్నారని అయితే చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరి వల్ల ఎవరికి మేలు అనైతే జగన్ ఒకసారి మీరు అందరూ ఆలోచించి కూడా ఓటు వేయాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఇక పవన్ కళ్యాణ్ పైన కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారండి. బాబుకు సాధ్యం కాని హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చాలా వరకు మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే కుప్పలుగా హామీలు ఇచ్చేశారు. సో చంద్రబాబుకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే మహిళలు, రైతులను పొడిచేందుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారని అయితే విమర్శలు చేశారండి. సో ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సో ఇక్కడ ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ ఎవరికి న్యాయం చేయరన్నట్టుగా మాట్లాడారు. దత్తపుత్రుడు అని కూడా పేర్కొన్నారు. దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని కూడా ఆయన నిలదీశారు. ఇంకా 5 ఏళ్లకోసారి భార్యలను గురించి అయితే ఈ విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. సో గీత గారికి పదవి ఫిక్స్ అండి, కూటమి ఫిక్స్ అని అయితే అంటున్నారు. ఇక జలుబు చేస్తేనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారే, సో ఏపీలో ఎటువంటి హాస్పిటల్ లేవా ఇప్పుడు అని అయితే అంటున్నారు. సో దీనికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా, సో ఎవరికి జగన్ గారికి కూడా కోడికత్తి కేసులో అప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళే ఆ సంఘటనలో అయితే హైదరాబాద్కి వెళ్ళే చికిత్స నిమిత్తం ఏఎంజీ హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా చికిత్స చేయించుకున్నారు అని అయితే సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. సో ఇక పవన్ గురించి మాట్లాడుతూ జగన్ భీమవరం గాజువాక అయిపోయింది, ఇప్పుడు పిఠాపురంకి వచ్చారా అని అయితే అంటున్నారు. సో గీతను డిప్యూటీ సీఎం చేస్తామని ప్రకటించడం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు పవన్ను ఈ విధంగా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇక పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అసలు లేవని గతంలో లోకేష్ చెప్పిన వ్యాఖ్యలపైన జన సైనికులు మండిపడ్డారు. సో పవన్ గెలిస్తే కూటమి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందనేది ఇప్పటి వరకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదని అయితే చెప్పారండి. సో ఈ సమయంలోనే పవన్ పైన గెలిస్తే వంగ గీతకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటూ చెప్పడం ద్వారా పవన్కు మద్దతుగా నిలుస్తున్న వారిలో పోలింగ్ వేళ ఆలోచన కలిగేలా జగన్ అయితే ఈ విధంగా వ్యూహాత్మకంగా ఈ ప్రకటనలు చేసినట్లయితే స్పష్టమవుతోంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.